మిత్రులారా, జయ అయోధ్యరాం. విశాఖ ఉక్కు పరిస్థితి రోజు రోజుకి ఇబ్బందికర పరిస్థితులకి నెట్టివేయబడతా ఉంది. దీనికి బాధ్యత వహించవలసిన ఉన్నత యాజమాన్యం బాధ్యత తీసుకోకుండా అధికారుల్ని 200 మందికి ఛార్జ్షీట్ ఇవ్వడం ద్వారా వారిని ఉద్యోగుల మీద ఉసుగొలిపి కక్ష తీర్చుకుంటా ఉన్నారు. రెండో పక్క స్టీల్ మంత్రిత్వ శాఖ రా మెటీరియల్ సమకూర్చడంలో విఫలమవుతా ఉంది. మూడో పక్క కేంద్ర స్టీల్ మంత్రి గారు కుమారస్వామి గారు వచ్చి 45 రోజుల్లో సెటిలైట్ చేస్తామని చెప్పి వెళ్ళారు. 2 మాసాలు పూర్తవుతా ఉంది. ఆయన వచ్చేసరికి 12,000 ఉన్న హాట్ మెటల్ ఇప్పుడు 5-6 వేలకు పడిపోయింది. ఇది ఏ విధంగా కంపెనీని ముందుకు తీసుకెళ్లాలనుకుంటా ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు స్టీల్ ప్లాంట్ తలతాకట్టు పెట్టి ఉన్న రిసోర్సెస్ అన్ని కట్టి 156 కోట్ల రూపాయలు అటాచ్మెంట్లు విడిపించింది. విడిపించినటువంటి అటాచ్మెంట్ల నుండి కోలు 154,000 టన్నులు మన గోడ పక్కన గంగవరం పోర్టులో ఉన్నది. దాన్ని తెచ్చుకుందామంటే కోర్టులో అటాచ్మెంట్లు విడిపించడానికి అన్ని డబ్బులు కట్టిన తర్వాత విజయవాడలో వచ్చినటువంటి ఈ వరదల వల్ల కోర్టులు పనిచేయలేదు. ఇప్పుడు కోర్టులు పనిచేస్తా ఉన్నాయంటే ఆ కోర్టులో ఉన్న జడ్జి గారు వారి ఉత్తర్వుల మేరకు బదిలీ కాబడినారు. కొత్త జడ్జి గారు సోమవారం నాడు వస్తారని చెప్పి తెలుస్తా ఉంది. ఆయన వచ్చే వరకు కూడా గంగవరం పోర్టు నుంచి 154,000 టన్నుల్లో 1 కేజీ కూడా మనం తెచ్చుకోలేని పరిస్థితి. 156 కోట్లు కట్టినా కూడా. తద్వారా విశాఖపట్నం పోర్టులో ఉన్నటువంటి 89,000 టన్నుల కోకింగ్ కోలు అటాచ్మెంట్లో ఉన్నది. వెరసి మన స్టీల్ ప్లాంట్కి కోలు వచ్చే పరిస్థితి కనపడడం లేదు. కాబట్టి 450 పుష్టింగ్ల నుంచి 350 పుష్టింగ్లు, 350 పుష్టింగ్లు, 250 పుష్టింగ్లు, 180 దగ్గర స్థిరీకరణ చేశారు. నిన్న 180 పుష్టింగ్లు అయితే ఇవాళ 125 పుష్టింగ్లు, రేపు 150 పుష్టింగ్లు. ఇలా 140 కూడా తగ్గిపోద్దేమో తెలియదు. ఎందువల్లంటే ఆర్ఎంహెచ్పి యార్డ్లో ఉన్నటువంటి మన కోలు షాఫ్ట్ కోలు 7,000 టన్నులు, హార్డ్ కోలు 9,000 టన్నులు, ఒక మరో 20,000 టన్నులు ఎంసీసీ మాత్రం ఉన్నది. మొత్తం కలిగిన 36,000 టన్నులు. ఆ ఎంసీసీని వాడితే బ్యాటరీలు ఇంకా డిటోరేట్ అయిపోయే పరిస్థితి కనపడతా ఉంది. ఈ పరిస్థితుల్లో ఒక పక్క ఉత్పత్తి లేక, రెండో పక్క ఎక్విప్మెంట్ హెల్త్ కూడా కాపాడుకోలేని దిక్కుమాలి పరిస్థితుల్లో ఈరోజు ఉద్యోగులు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ ఆలోచన చేసేదానికి ఈ ప్రభుత్వాలకు బాధ్యత లేదా? ఎందుకు ముందు రావడం లేదు? వేల కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ని ఐడిల్గా పెట్టి స్టీల్ ఉత్పత్తి జరగకుండా ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో బయట బ్లాక్ మార్కెట్లో టన్ను 5,000, 10,000 ప్రైవేట్ వ్యక్తులు అమ్ముకుంటా ఉన్నారు. వాళ్ళు సహకరించడం కోసమా? ఎందుకు దేశంలో దొరికే కోలుని ఎవలాపోతా ఉన్నారు? దేశంలో ఉన్న రైల్వే రేకులు ఎవలాపోతా ఉన్నారు? దేశంలో ఉన్న ఐరన్ ఓర్ని ఎవలాపోతా ఉన్నారు? బ్యాంకు లెటర్ ఆఫ్ కంపార్టెంట్ ఈ రోజుకి ఇవ్వలేదు. 15,000 కోట్లు ఎన్ఎండిసిని చెప్పిస్తామని చెప్పేసి 6 మాసాలు గడుతున్నా సరే ఈ రోజు కూడా ఇదే ప్రభుత్వం తమాషా చూస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పేసి ఈ ప్లాన్ నడపడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూనే రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలగ చేసుకోవాలి వెంటనే. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా కలగ చేసుకుని దీని మీద కాపాడాలి ఈ పరిశ్రమని. ఎందువల్లంటే ఈ పరిశ్రమ లక్షల మందికి తిండి పెడతా ఉంది, వేల కోట్ల రూపాయల ట్యాక్స్లు కడుతుంది ప్రభుత్వాలకి. ఇప్పటికీ సిన్స్ ఇన్సెప్షన్ ఈ కంపెనీ 54,340 కోట్ల రూపాయల ట్యాక్స్లు కట్టింది. 1,00,000 కుటుంబాలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉపాధిస్తూ ఉంది. ప్రతి సంవత్సరం వేలాది కోట్ల రూపాయలు రాష్ట్ర కేంద్ర చెల్లిస్తూ ఉంది. కాబట్టి కంపెనీ బతికించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉందని తెలియజేస్తూ కరెంటు బిల్లు కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని మారిటోరియం అని చెప్పేసి 6 నెలలుగా అడుగుతా ఉన్నాం. 6 నెలలు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గర్భం మ్యాన్స్ని రెన్యూల్ చేసిన వారు ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో కార్మికులు ఏకోన్ముఖంతో పోరాటాలకు రావాలి. రేపు 10వ తారీఖు చేసే రాష్ట్ర రక్కుల్లో అందరూ పాల్గొవాలి. తద్వారా మాత్రమే మన నిరసన తెలియజేయడం ద్వారా కంపెనీని కాపాడుకోగలం. మన డ్యూటీలు ఎంత సిన్సియర్గా చేస్తా ఉన్నామో అంత సిన్సియర్గానే పోరాటాలు కూడా రావాలని చెప్పేసి సిఐటిగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తూ మనం ఖచ్చితంగా ఈ కంపెనీని కాపాడుకోవాలి. మన పూర్వీకుల త్యాగాలు నిలబెట్టాలి, నిర్వాసుల త్యాగాలు నిలబెట్టాలి, యువతకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి కోరుతూ మీరు రేపు జరగబోయే రాష్ట్ర రక్కుల్ని 10వ తారీఖు జరగబోయే రాష్ట్ర రక్కుల్ని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. జయ జయరాం, సిఐటి.
Don't forget to like, subscribe and share the videos.